Hi, hello everyone. Welcome to Maths class, 10th class Polynomials 3.1 exercise. So, in P of x is equal to 5x power 7 minus 6x power 5 plus 7x minus 6. Then find the following. సో ఇక్కడ పాలినామియల్ P of x ఇచ్చిండు. సో ఇక్కడ కొన్ని మనకు కనుక్కోమని చెప్పించింది. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? కోఎఫిషియంట్ ఆఫ్ x power 5. Coefficient of x power 5 అంటే here clearly we can see x power 5 ముందున్న coefficient, numerical coefficient, that is 6. So second one, degree of p of x. Degree of p of x అంటే highest exponent ఉన్న వేరియబుల్ మనకు ఇక్కడ ఏముంది, highest exponent. So the highest power of x in a polynomial p of x is called the degree of the polynomial. So highest power of x ఎంత ఉంది ఇక్కడ, x power 7 ఉంది. So degree of p of x is equal to 7. So next third, constant term. Constant term means ఇక్కడ లాస్ట్కు ఇక్కడ ఉంది చూడండి -6. కాన్స్టాంట్ టర్మ్ అంటాం దీన్ని, -6. సో ఇక్కడ స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ఫాల్స్, గివ్ రీజన్ ఫర్ యువర్ చాయిస్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, ది డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ √2x² - 3x + 1. డిగ్రీ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనము, ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఏముంది, 2 ఉంది. సో డిగ్రీ ఏమవుతుంది, 2 అవుతుంది. ఇక్కడ 2 అవుతుంది, డిగ్రీ ఏమవుతుంది, 2 అవుతుంది. కానీ ఇక్కడ √2 ఇచ్చిండు కాబట్టి ఇక్కడ మనం ఏమని రాయాలి, ఫాల్స్. సో √2 అనేది ఏంటిది మరి, కోఎఫిషియంట్ ఆఫ్ x². కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈక్వల్స్ టు √2. డిగ్రీ ఆఫ్ p of x ఈక్వల్స్ టు, డిగ్రీ ఆఫ్ p of x ఈక్వల్స్ టు 2. హైయెస్ట్ పవర్ ఆఫ్ ఇక్కడ ఉన్నది మనకు పాలినామియల్ x². ది కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ద పాలినామియల్. కోఎఫిషియంట్ అన్నాడు ఇక్కడ. కోఎఫిషియంట్ మీన్స్ x² ముందు ఉన్న న్యూమరికల్ టర్మ్. x² ముందు ఏముంది, -4 ఉంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏమి ఇచ్చిండు, 2 ఇచ్చిండు. కాబట్టి దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్. కాబట్టి మనం ఇక్కడ ఏమని రాయాలి, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈక్వల్స్ టు -4. ద డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టాంట్ టర్మ్ ఈజ్ 0. డిగ్రీ ఆఫ్ కాన్స్టాంట్ టర్మ్, కాన్స్టాంట్ టర్మ్స్ అంటే నంబర్స్ ఉంటాయి కదా మనకు, కాన్స్టాంట్స్ 3 కానీ 5 కానీ -5 4 ఈ విధంగా ఉన్నాయి అనుకో. దీని డిగ్రీ ఎంత ఉంటుంది అంటే, డిగ్రీ అంటే మనం ఏ విధంగా చూపెడతాం, ఎక్స్ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ కదా. ఇక్కడ ఏమి నథింగ్ ఉందంటే x⁴. సో దిస్ ఈజ్ ద ట్రూ స్టేట్మెంట్. 1/x² - 5x + 6. Fourth question, 1/x² - 5x + 6 is a quadratic polynomial. This is the false statement because it is not polynomial. ఎందుకు అంటే ఇది పైకి వచ్చింది అనుకోండి, x² - 5x + 6 పవర్ -1. సో మనకు నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్. వాట్ ఈస్ ద పాలినామియల్ డెఫినేషన్? పాలినామియల్ డెఫినేషన్ ఏంటిది, an algebraic expression involving the variables with non-negative integral powers is called polynomial. అంటే మనకి ఇక్కడ వేరియబుల్స్ యొక్క పవర్స్ ఏముండాలి, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. కానీ ఇక్కడ మనకు నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది కాబట్టి ఇది నాట్ పాలినామియల్. ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 1 more than the number of terms in it. ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఏమంటున్నాడు, ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఇక్కడ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 1 more than the number of terms in it. So false, because the degree of polynomial is not related with the number of terms. Degree ki number of terms ki related, not related అన్నట్టు. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ p of t ఈక్వల్స్ టు t³ - 1, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ p of 1, p of -1,
p of 0 and p of 2 p of minus 2. So here given p of 2 t equals to t cube minus 1. So find the p of 1. First p of 1 substitute చేయాలి. 1 t here t దగ్గర మనము 1 substitute చేయాలి. 1 cube minus 1 that equals to 1 3 times multiply చేస్తే 1 that equals to 0. p of minus 1 whole cube minus 1. minus 1 అంటే ఇక్కడ మనకు minus 1 into minus 1 into minus 1. సో నెగిటివ్ నెంబర్ ఆడ్ టైమ్స్ వచ్చింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. -1 దట్ ఈక్వల్స్ టు -2. 0 క్యూబ్ మైనస్ 1. 0 క్యూబ్ మైనస్ 1 అంటే 0 మైనస్ 1 ఈక్వల్స్ టు -1. p of 2 అంటే 2 క్యూబ్ మైనస్ 1. 2 క్యూబ్ మీన్స్ 8 minus 1 దట్ ఈక్వల్స్ టు 7. -2 క్యూబ్ minus 1 that equals to -8 minus 1 equals to -9. Next question, fourth question. Check whether -2 and 2 are the zeros of the polynomial x power -4 -16. So here we check -2 and 2 are the zeros of the polynomials or not. But first of all we have to know what is the zero of polynomial. The number for which the value of a polynomial is 0. ఈ 2 numbers-లో ఏ నెంబర్కి వాల్యూ ఆఫ్ 0 అవుతుందో, పాలినామియల్ 0 అవుతుందో అది జీరో ఆఫ్ ద పాలినామియల్. అంటే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. -2 power 4 is equal to -2 into -2 into -2 into -2 that equals to 16. అంటే 16 minus 16 is equal to 0 is equal to 2 power 4 minus 16. That equals to 16 minus 16 equals to 0. Here we observe -2, 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 0 వచ్చింది కాబట్టి వీటినే therefore -2 and 2 are the zeros of polynomial. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చెక్ వెదర్ 3 and -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x when p of x is equal to x² minus x minus 6. ఇక్కడ పాలినామియల్కి 3, -2 జీరోస్ అవుతాయా అని చెక్ చేయమంటుండు. అంటే 3 -2 ఈ వాల్యూలో పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది అనుకోండి, p of x is equal to, సో p of 3 0 రావాలి, p of -2 కూడా 0 వస్తే 0 ఆఫ్ ద పాలినామియల్. ఒకవేళ 0 రాకపోతే 0 not polynomial. So p of x is equal to x² minus x minus 6. So p of 3, p of -2 values కనుక్కుందాం. 3 square minus 3 minus 6 that equals to 3 square means 9 minus 3 minus 6 minus 9 that equals to 0. -2 substitute చేస్తే -2 whole square అంటే 4, రెండింటిని చేస్తే -8 దట్ ఈక్వల్స్ టు -4. సో సారీ -2 అంటే ఇక్కడ -2 ప్లస్ 4, -2 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 -6 అంటే 4 -4 దట్ ఈక్వల్స్ టు 0. So therefore 3, -2 are the